అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలో సెస్ భూ సేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన. ఆర్లే, చింతపాలెం, గరుగుబిల్లి, గుల్లేపల్లి గ్రామాల రైతులు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి. ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్న రైతులను సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో సిపిఎం నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. భూములు సేకరిస్తూ సమాచారమే ఇవ్వలేదని రైతులు ఆగ్రహం. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె లోకనాథం పాల్గొననున్న భూ హక్కుల పరిరక్షణకు డిమాండ్. మనమేదో నెట్టేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనికి సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. ఎవరైతే ప్రభుత్వ భూముల్లో ఉన్నారో, డీఫారం పట్ట భూముల్లో ఉన్నారో వాళ్ళందరికీ జిరాయితీ భూములు లాంటి హక్కులు కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం ఉందని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు చేయరు వాళ్ళు? చేస్తే ఆ భూములు మనమని ముద్రపడతాయని ఈ మా భూములు అంటున్నారు. ఎంఆర్ఓ ఎన్నాళ్ళు ఉంటాడు? ఏడాది ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు విఆర్ఓలు ఉంటారు. ఉద్యోగస్తులు అందరూ శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరు? రైతులు ఉంటారు, కూలీలు ఉంటారు. ఉద్యోగస్తులు అనేవాళ్ళు 60 ఏళ్ళు రకరకాలైన డిపార్ట్మెంట్లో చేసుకుంటూ రిటైర్డ్ అవుతారు. కానీ ఆ గ్రామంలో పుట్టి పెరిగి ఉండే వాళ్ళం ఎవరైనా ఉన్నామంటే కాదండి. మేము వెళ్ళమండి లోపలికి. మీరు వెళ్ళమని వెళ్ళం. మేము వెళ్ళమంటే మీకు మేము లోపలికి వెళ్తే అడగండి. చూడండి ఇక్కడే ఉంటాం. చూడండి అడగండి. లోపలికి వెళ్తే అడగండి. మారుతున్నారు కదా. కాదండి. నేనేం చెప్తాను, నేను వెరీ క్లియర్ చెప్తాను. ఈ ప్రిన్సెస్ లో పబ్లిక్ తీసుకొని రాకూడదు. దట్ ఈస్ ఆల్సో ఎవరని చెప్పారండి? మేము 32 ఏళ్ళ నుండి ఇదే అనేక అంశాలను కలెక్టర్ ఆఫీస్ లో కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీ నాంశం మీరు మాట్లాడుతున్నారు కదా. మా నాంశం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు కదా, లోపలికి వెళ్ళిపోతారా? బయటకు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తారా? కదా. మీరు చెప్పండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు కదా, మీకు ఒక ప్లేస్ ఇచ్చారా? అక్కడ ఉండి మీరు రిప్రజెంటేషన్ ఇస్తారా? లోపలికి వెళ్ళిపోతారు ప్రిన్సెస్ లోపలికి? మీరు చెప్పేశారు కదా సార్. మేము ఎన్నోళ్ళు వచ్చామండి. అవును, నీటిలో ఉంటామండి. హ్యూమన్ టచ్తో మీరు ఉండండి అని చెప్పాం. అంతే తప్ప మేమేదో వైలేట్ చేస్తామని, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తామని మేము అనలేదు. మీరు దయచేసి రాకూడదు. ఎందుకు రాకూడదండి? చేస్తే మీరు చెయ్యండి. కాదు కాదు, ఉంటాయి. కానీ మీరు చేయాల్సింది ఏంటి? ఆగండి, మీరు ఆగండి, ఉండండి, ఆగండి నాయన బాబు గారు. బేసిక్గా మేము లా అండ్ ఆర్డర్ ప్రోగ్రామ్ క్రియేట్ చెయ్యము. ప్రొసీజర్ ప్రకారంగా చింతపాలెం, అదేవిధంగా గరుగుబిల్లి, గుల్లిపిల్లి గ్రామాల్లోని దాదాపు 1200 ఎకరాల భూమి
ప్రభుత్వం SEZలకు తీసుకుంటామని చెప్పేసి గత సంవత్సరం చెప్పింది. కానీ గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సర్వేలు కానీ ఎటువంటి కూడా చేయలేదు. ఇక్కడ ఏరియాలోని కుట్రపూరితంగా ప్రభుత్వం భూమి తీసుకోవాలని చూస్తుంది రైతుల దగ్గర. ఎందుకనంటే రైతుల దగ్గర అత్యధిక మందికి పట్టాలు లేవు. ఒకటి. రెండోది ఏంటంటే అసైన్డ్ భూములు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అసైన్డ్ భూములు పట్టాలు లేనటువంటి పోర్సు నాన్ పోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ చూస్తాం తప్ప ఇక్కడ ఎటువంటి కంపెనీలు రావు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఒక కంపెనీ రావాలంటే సముద్ర తీర ప్రాంతం ఉండాలి, హైవే ఉండాలి, రైల్వే మార్గం ఉండాలి. ఈ మూడు లేకుంటే ఎక్కడ కంపెనీలు రావడానికి అవకాశమే లేదు. కానీ ప్రభుత్వం రైతుల దగ్గర ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఈ భూములు కాజేసి కుట్రపూరితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. దీని మీద రైతులందరూ కూడా కంటి మీద కునికి లేకుండా ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు చెంది ఈరోజు మేము భూములు ఇవ్వబోము, మాకు భూములు ఇవ్వడానికి ఎటువంటి ఇష్టం లేదు కాబట్టి మేము తాతల తండ్రుల నుంచి ఇదే భూమి మీద మేము బతుకుతా ఉన్నాం. రాళ్ళు అదేవిధంగా పెద్ద పెద్ద తొప్పులు కొండలు అన్నిటువంటి సాగు చేసుకుని మేము భూమిని జీవనాధారంగా ఈరోజు మేము బతుకుతా ఉన్నాం కాబట్టి మేము భూములు ఇవ్వమని చెప్పేసి తహసీల్దార్ గారికి చెప్పడం కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు రహస్యంగా సర్వే చేస్తుంటారు. ఇక్కడేం ప్రెసిడెంట్ గారు ఒప్పించాం, ఎంపీటీసీలు ఒప్పించాం, ప్రజలు ఒప్పించామని చెప్పేసి MRO గారు చెప్తా ఉన్నారు. ఇదంతా తప్పు. ఎందుకంటే వాళ్ళందరినీ ఒప్పిస్తే ఇక్కడికి ఎంతమంది వచ్చారనేటువంటి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇంతమంది జనాలకి భూమి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే తహసీల్దార్ గారు మేము అందరినీ ఒప్పించాం, భూమి సర్వే చేస్తాం అనేటువంటి చెప్పడం ఏంటంటే ప్రజలు మోసం చేయడమే తప్ప మరొకటి కాదు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని ఏదైతే SEZల కోసం ఇక్కడ ఈ ఏరియాలో భూసేకరణ జరుగుతుందో ఇది శుద్ధ తప్పు. SEZలు అనేటువంటి ఇక్కడ రావడానికి అవకాశాలే లేవు. ప్రభుత్వం ఇక్కడ భూములు అటువంటి కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం చూస్తుంది. అందుకని ఇక్కడ రైతులందరూ కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తుంటారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి రైతుల్ని ఆగ్రహావేశాలకు గురి చేయకుండా వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి చేయకుండా గ్రామాల్లోకి వెళ్ళి అడ్డగోలుగా రహస్యంగా సర్వేలు చేస్తే అక్కడ రైతులు తిరగబడి రెవెన్యూ అధికారుల మీద ఇతరుల మీద ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దీనికి రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, MRO గారే బాధ్యత వహించాలి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని ఆ విధంగా మేము తహసీల్దార్ గారు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆర్లీ, చింతలపాడు ఆ ప్రాంతానికి సంబంధించి దాదాపు 1200 ఎకరాలు SEZల కోసం భూములు సేకరిస్తున్నట్టు వచ్చి సర్వేలు చేస్తున్నట్టు దొంగ సర్వేలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న రైతులకు నోటీసులు ఇవ్వడం కానీ, పేపర్లో ప్రకటన చేయటం కానీ, లేదనుకుంటే సచివాలయ సిబ్బందితో రైతుల దగ్గరికి వెళ్ళడం కానీ ఏం చేయలేదు. వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు. ఒకవైపున అవి పచ్చటి పొలాలు, దాదాపు 300 ఎకరాల భూమికి సంబంధించిన దానిలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఇక్కడ గ్రీన్ బెల్ట్ పేరుతో కేటాయించారు. ఆ కేటాయించిన భూములు కనీసం స్టీల్ ప్లాంట్కి నోటీస్ ఇచ్చారా లేదనేది కూడా ప్రశ్నార్థకం. అట్లాగే వీళ్ళంతా సన్న చిన్నకారు రైతులు, అరెకరా, పావు ఎకరా, 20 సెంట్లు, 35 సెంట్లు ఉన్న భూములు ఉన్నోళ్ళు సన్న చిన్నకారు రైతులు. ఒకవైపున ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణంగా సహాయ సహకారాలు ఇస్తాం, వాళ్ళకి కావాల్సిన మద్దతు ధరలు ప్రకటిస్తామని. ఇంకోవైపున ఏం చెప్తున్నారు, ఇక్కడ ఒక SEZ తీసుకొస్తామని. మరి వీళ్ళు బ్రతుకులు ఏంటి అనే దగ్గర అగమ్య గోచరంగా ఉంది. ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది సరైనది కాదనే దాంతోనే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు. వాస్తవంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఏ గ్రామాలు అయితే తీసుకుంటారో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదే కాకుండా ఏ రైతుల దగ్గర తీసుకుంటారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులు కూడా ఇవ్వలేదు. గ్రామ సభ జరగాలి. నిన్న లేదు మనం అందరూ తెలిసే ఉంటుంది, సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏదైనా గ్రామంలో భూములు తీసుకుంటే ఆ గ్రామ సభ పెట్టి మెజారిటీ 80-90% మంది ప్రజలు ఆమోదిస్తేనే తీసుకోవాలని. అట్లాంటి సభలు కూడా పెడుతున్న నేపథ్యం లేదు. ఇట్లాంటి ఒక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ప్రభుత్వ యంత్రాంగం నుండి చేస్తుంది కాబట్టి ఈరోజు నిరసన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం అనేది జరిగింది. ఇప్పటికైనా MRO గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. వీళ్ళు సన్నా చిన్నకారు రైతులు, ఈ భూములు తప్ప ఇంకొక గత్యంతరం లేని స్థితి ఉంది. కాబట్టి ఇక్కడ SEZ పెడితే వీళ్ళు బ్రతుకులే అగమ్యగోచరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అదే కాదు, ఈరోజు SEZలో ఉన్నాయి. ఫార్మాజెడ్ ఉంది. అస్తాపురంలో దాదాపు ఇప్పటికి 1200 ఎకరాలు ఖాళీ ఉంది, 12,000 ఎకరాలు ఖాళీ ఉంది. దాన్ని ఎందుకు తీసుకోరు? అలాగే ఫార్మా SEZలో 2,500 ఎకరాలు ఉన్నాయి. దానికి సంబంధించిన 108 కంపెనీలు వచ్చాయి. ఇంకా దాదాపు చాలా ప్లాట్లు ఖాళీ ఉన్నాయి. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. ఇప్పుడు దేనికి వస్తున్నారు? వాళ్ళు కంపెనీలు పెట్టేదానికి కాదు, భూముల్ని ఎలా కాజేసేయాలనే ఉద్దేశంతోనే ఇది పెడుతున్న ఒక కుట్ర. ఈ కుట్రలో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చెప్పాలి, ఈ SEZకి అనుకూలమా వ్యతిరేకమా, లేదు ఈ ప్రభుత్వం ఈ SEZకి అనుకూలమా వ్యతిరేకమా. ఒకవైపున రైతులకు సంబంధించిన దాంట్లో ఇక్కడ బాబు జగజ్జీవనరావు సృజల సేవను తీసుకొచ్చి వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. మరి దానికి భిన్నంగా వ్యవహారం చేస్తే రైతులు ఏం చేస్తారు? ఆందోళన చేయకపోతే
కాబట్టి ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇవేవైతే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన దాంట్లో విరంభం చేసుకోవాలి, రైతులను ఆదుకోవాలి. లేనట్లయితే మాత్రం న్యాయ పద్ధతిలో మేము నిరసన కార్యక్రమాలను తెలియజేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనకాపల్లి డిస్ట్రిక్ట్ కేకోటపాడు మండలం ఆర్లి గ్రామం. మాదైతే మాత్రం ఎప్పుడు మా తాతలు, మా తండ్రులు, మేము, మా పిల్లలు కూడా భూమి ఎప్పుడు అది సాగు చేసుకుంటూ దాని మీద పోషణ జరుగుతూ ఉంది. నెక్స్ట్ దానికి ఏమొచ్చి మేము ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు స్టీల్ ప్లాంట్కి ఇచ్చేసామని మా ముందుది ల్యాండ్ ఎంతో 15 ఎకరాల ఎంతో స్టీల్ ప్లాంట్కి అంటగట్టారు. తర్వాత యాదవాసు, సెట్టుగోలు వీళ్ళందరి కులస్తులందరికీ పాపం వాళ్ళకి చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. వాళ్ళని అందరినీ వెళ్ళగొట్టి ఒక 50 ఎకరాల భూమిని తీసుకొని దాన్ని వైభవ్ జ్యువెలరీ వాళ్ళకి అంటగట్టారు. తర్వాత ఇప్పుడు ఎక్కడా భూమి లేనట్లు కేకోటపాడు మండలంలోని ఆరిలోనే భూమి అంతా ఖాళీగా ఉందని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పూడి మంగపతి గారి ఎమ్మెల్యే హయాంలో రైతులు ఇప్పుడు సాగులో ఉంటుండగా ఆ భూములకి కూడా ఒక 20 మంది దగ్గర మిలిటరీ వాళ్ళు పట్టాలు ఇచ్చారు. అది ఎంత ఎంక్వైరీ చేయండి. ఆ భూమి అయితే మాత్రం రైతు వారే ఉన్నారు సాగులోని. రైతులు ఉంటుండగా అన్యాయమే జరుగుతుంది. అన్ని ఊర్లో ఉంటుండగా ఎందుకు ఒక ఆర్ల మీద మాత్రమే జనాలు, నాయకులు వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మాకు అర్థం కాలేదు. ఇప్పుడు కానీ ఈ భూమి కానీ తీసుకుంటే కంపెనీ పెడతామని భూమి కానీ తీసుకుంటే మా ఊరి వాళ్ళు మేము, మా కుటుంబ సభ్యులు అందరూ విషయం తాగి వస్తాం తప్పిస్తే మాకు వేరే ఆధారం అంటే ఏమీ లేదు. ఆ భూమి తప్పిస్తే వేరే ఆధారం ఎక్కడైనా ఉందేమో ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఆన్లైన్లో మొత్తం అంతా వస్తుంది. ఏ ఒక్కరికైనా అక్కడికి ఆర్లు కాకుండా వేరే ఊర్లో ఎక్కడైనా భూమి ఉందేమో చూడండి, చూసి అప్పుడు మా భూమిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేము ఏం చేసామని ఈరోజు మాకు ఇంత అన్యాయం చేసి ఇంత ద్రోహం చేస్తున్నారు చెప్పాలి. నాయకులు చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. వెంకన్న గారు వాళ్ళు వచ్చారు, సచివాలయానికి ఇచ్చారు, ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దొంగసాటుగా అధికారులు వచ్చి కొలతలు వేశారు. మొన్న పోలీసు వారు కూడా సిఐ గారు వచ్చారు, ఎస్సీ గారు వచ్చారు. వచ్చి మీరు ఈ భూమి అడ్డుకోవడానికి లేదన్నారు. ఎందుకు అడ్డుకోకూడదు సార్ అన్నాం. అంటే ఇది గవర్నమెంట్ భూమి అంటున్నారు. గవర్నమెంట్ భూమి అది పట్టాలతో గవర్నమెంట్ భూమా? గవర్నమెంట్ భూమి అయితే మేము వదిలేయాలంటే ఎలా వదిలేయాలో చెప్పండి. మా బ్రతికట్ట ఆధారం చూపించండి. మేము వదిలేయడానికి రేజేటో చెప్పండి. మీకు భూమి కావాలంటే ఆర్లందరినీ చంపి శేషంతుల్లో కలిపేసి భూమి తీసుకోండి. అంతేగాని భూమి తీసుకుంటామంటే మాత్రం మేము ఊరుకోవడానికి ఏ ఒక్కరం కూడా సిద్ధంగా లేవు. ఏడుదండి కంపెనీ ఎవడంత చదివేసుకుని ఉన్నారండి ఉద్యోగులు చేసేటానికి చెప్పండి. ఎవరు చదివేసుకుని ఉన్నాడు ఉద్యోగులు కావాలని?